టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసనగర్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం. ఈ వారం రాశిఫలాలు మనం చెప్పుకునే ముందు గోచార రీత్యా గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం. మనకి రాహువు కుంభరాశి, శని మీనరాశి, శుక్రుడు మేషరాశి, బుధుడు కర్కాటక రాశి, కుజ కేతువులిద్దరూ కూడా మనకి సింహరాశి, రవి మనకి చక్కగా ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క గురుడు మిథున రాశిలో ఉన్నాడు. దీన్ని బట్టి ద్వాదశ జ్యోతిష్ రాశుల వారికి వివిధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. ఈ ఫలితాలన్నింటినీ కూడా నేను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని మీకు వివరిస్తున్నాను. ఒక్కొక్క రాశి వారీగా చూద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారము చాలా బాగుంటుంది. ఇళ్ళు స్థలాలు అమ్మలేకపోతున్నాం అనుకునేటటువంటి వాళ్ళు అమ్ముతారు. ఇనప వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. మీకు అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహం వల్ల ఆయిల్ బిజినెస్లో కూడా మీకు కలిసి వస్తాయి. అయితే చేసినటువంటి ప్రతి పని కూడా 1కి 2 సార్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇల్లు కట్టలేనటువంటి వాళ్ళంతా కూడా ఈ సమయంలో ఇల్లు కట్టడానికి అవకాశాలు ఉంటాయి. అప్పులు బాగా పుడతాయి. అయితే ఏదైనా స్థలం కొన్నట్లయితే అది లోయలో కానీ ఎత్తు మీద కానీ మీరు కొనడం అనేటటువంటిది మీకు తెలియకుండా అలాంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదో స్థలం కొన్నాం కదా, ఇల్లు కట్టుకుందాం కదా అంటే 20 లారీల మట్టేసి వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా ఎదురింటి వాళ్ళతో పక్కింటి వాళ్ళతో అందరితో కూడా న్యూసెన్స్ ఎక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మీరు పాతగా ఇంత గతంలో మీరు ప్రేమించినటువంటి స్త్రీ మీ ఇంటికి వచ్చి కూర్చొని మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి అక్రమ సంబంధాలు ఉంటే అవన్నీ కూడా వదిలేసుకోండి మీరు. ఇకపోతే అరుణాచలం లాంటి పుణ్యక్షేత్రాల తిరుగుదా అనేటటువంటిది బాగా తిరుగుతారు. గతంలో ప్రేమికులతో కలిసి తిరిగినటువంటివన్నీ కూడా ఫోటోలు పెట్టి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి మీ ప్రేమికులు, పాత ప్రేమికులు. కాబట్టి జాగ్రత్త మగవాళ్ళు. ఈ రకంగా వ్యాపారాలు చాలా అద్భుతంగా మీరు వ్యాపారాలు చేస్తారు. కొత్త కొత్త ఫ్యాన్సీ స్టోర్లు, బట్టల షాపులు, హోటళ్ళు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా జరగడం జరుగుతుంది. గోల్డ్ కలర్ బట్టలు వేసుకోండి. మీ యొక్క లక్కీ నెంబర్ 3. చక్కగా ఈశాన్య దిక్కుగా ప్రతిరోజు కూడా దండం పెట్టుకొని వెళ్ళండి. ఈశాన్య దిక్కు అయినటువంటి ఇళ్ళు ఆ స్థలాలు మీరు విదిక్కుల్లో కొనుక్కుంటే చాలా మంచిది. ఇక చేపల రొయ్యల చెరువులు, మిలిటరీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, రైతులు ఇవన్నీ కూడా బాగుంటాయి. మరి చిన్నతనంలో భర్తలు పోయినటువంటి వాళ్ళు మళ్ళీ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు చేసుకోకుండా ఉన్నారు. అటువంటి వాళ్ళకి అందరికీ కూడా పునర్వివాహాలు మళ్ళీ అయిపోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అందువలన పరిహారాలు ఏమిటంటే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి 1.5 కిలో నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభించడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు.